వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేని సన్మానించారు. భక్తులు భారీ ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. ఆలయ చైర్మన్ మాట్లాడుతూ భక్తులు ఆలయ అభివృద్ధికై సహకరించి విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరారు. చిన్నగా ఉన్న ఈ గుడి చిన్నగా అంటే ఆ రోజుల భాషలో గుడిసె నుండి ఇల్లు నుండి బంగ్లా అయింది. అదంతా ఆ దేవుడే జీవించుకున్నాడు. ఈ పిల్లలు వీళ్ళందరూ కష్టపడి ముఖ్యంగా సీనయ్య ముఖ్య పాత్రధార పోషించి ఇక్కడి దానికి ఆయన పాత్రలు మా పిల్లలు నేను అందరూ కలుపుతారు. అదేవిధంగా ఆ దేవుడు మాకు వాణిజ్యపరంగా ముందు ఒక 200 గజాల స్థలం ఉంది. దాని ద్వారా నెలకు 30,000 రూపాయలు ఈ గుడికి దేవుడికి డబ్బుల రూపంగా వస్తాయి, ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఆ 30,000 అభివృద్ధి కార్యక్రమాలు మిగతా కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ విధంగా నింపుకొస్తున్నాము. అదేవిధంగా ఈ సాయిబాబా విగ్రహాన్ని పెట్టడానికి ముఖ్య కారకులు సినేనే 16వ సంవత్సరంలో రామాలయంలో కమిటీ వారు బాబాను సాయిబాబాను ప్రతిష్ఠించాలనే ఒక నిర్ణయం వచ్చిన తర్వాత 16వ సంవత్సరంలో ఇక్కడ సాయిబాబాను స్థాపించాము. అప్పటి నుండి ఇప్పటి వరకు భక్తులు భారీగా ఈ ఆలయానికి వస్తున్నారు. అదేవిధంగా విరాళాలు కూడా భారీగా వస్తున్నాయి. ఆ వచ్చిన విధంగానే మేము కూడా భోజనాలు ప్రతి వారం భోజనాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. సో అదే విధంగా జరగాలని